సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జమ్ బ్లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా పొలం దగ్గర వెళ్ళిన. యాక్చువల్లీ ఈరోజు అరవపల్లి వెళ్ళిన, అరవపల్లి నుంచి తిరుమలగిరి వెళ్ళిన. సో ఒక పెద్ద స్టోరీ అయింది, ఏమైంది అన్నది చెప్తా. కుర్చీని చూడండి, పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది, అయితేనే ఉన్నది. ఇంకొక 10 రోజులు అయితే మొత్తం కోసేసుడే. వాటర్ గాన పెట్టడం బంద్ చేయాలి ఇక, ఇంకా 2 days అయితే. సో ఇలా పెట్టేసినాం వాటర్ అయితే. ఇక్కడ పక్కన వాళ్ళవి అందరి అయిపోయినాయి, ఇంకొక 10 days అయితే పోసేస్తూనే ఉంటారు అందరిగా. సో గైస్, ఇలా అరపల్లి ఎందుకు పోయినంటే, సో మన లియో గార్డ్ గారు రావడం వల్ల లాస్ట్ టీటీ అయితే వేయించేసుకున్నా. వ్యాక్సిన్ కోసం వెళ్ళిన, వ్యాక్సిన్ వేయించుకున్నా, ఇంట్లోకి సామాన్ కావాలంటే తీసుకున్నా. అండ్ లియో గార్డ్ ఫుడ్ అసలే తింటలేడు. సో వాని కోసం వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ తెచ్చిన వేసేసిన పొద్దున 10 దాకా. సో అవి 2 డోసులు ఇచ్చారు, ఈ రోజుకు రేపటికి. దానికి వేసిన, నేను వేయించుకున్నా, ఇంట్లోకి సామాన్ తెచ్చిన. అండ్ ఒక బెల్ట్, ఒక చైన్ తెచ్చిన లియో అని కోసం. అండ్ అట్లనే అరపల్లి ఉన్నప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసిండు. సో మనం ఒకటి బుల్లు కొన్నాం అన్నమాట, గడ్డి కట్టలు కట్టే మిషన్ బేసికలీ అది. సో ఇంటికి పోయి చూపిస్తా. దానికోసం దారాలు తెచ్చిన, ఒక బస్తాల 6 బండిల్స్ ఉంటాయి. సో దానికి 12K అయింది. అవి అయితే బైక్ మీద పెట్టుకొని తీసుకొచ్చేసిన. తిరుమలగిరి ఒక 25-26 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసిన. బాయ్ దగ్గరికి వచ్చేసిన. మా మమ్మీ ఇప్పుడే ఇడ్లు ఇడిచింది. సో దేకో ఈ సామాన్ అంత ఉంది బైక్ మీద పెట్టుకొని పోవాలి ఇక. గైస్, మనమైతే అడ్డాకాడికి వచ్చేసినాం స్ట్రైట్గా. అండ్ పొలం దగ్గర నుంచి ఇంటికి వచ్చి 4కు పడుకొని 5కి లేచినాం. సో ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చేసేసి వచ్చేసినాం అడ్డాకాడికి. వడ్ల సంచులు వచ్చినాయి, సన్నొడ్లు పట్టించుకోవడానికి తీసుకుపోనీకి ఎడబెట్టిర్రు అనుకుంటా. బట్ ఆడి హ్యాండ్ ఇచ్చిండు, ఈయనే ఉన్నాయి. సో మిషన్ 4 రోజులు అయితే స్టార్ట్ అవుతుంది ఇక. రిపేరింగ్ అన్నీ చేసి రెడీగా పెట్టుకున్నాడు. జంపుతారు ఇక. ఎండాకాలం ఎక్కువ ఇవే నడుస్తాయి, దిగబాటుగానే ఉండదు కాబట్టి. సో గ్యాస్, దిస్ ఈస్ ద చైన్ ఐ బాట్ ఫర్ ది లియో. సో ఒక బెల్ట్ అండ్ చైన్ 150 రూపీస్ పడ్డది. చైన్ సన్నది తీసుకున్నా, ఎందుకంటే అది చిన్నది కాబట్టి ఎక్కువ వెయిట్ మోయలేదు, అందుకే సన్నది తీసుకున్నా. సో పెద్దగైనా సరే దీన్ని దింపలేదు అనుకోండి, ఐరన్ ఎట్లయినా స్ట్రాంగ్ ఉంటుంది. ఒకవేళ తెగిపోతే ఇంకోటి కొనుక్కుందాం ఇక. ఇది బెల్ట్. లియోగాడు వచ్చేసి ఫుల్ సిక్ అయిపోయిండు, అందుకే బయట అనుకోండు. చూపిస్తా. ఇద్దరు సోగయా బక్కగైనావు, సిక్ అయినావు. అగో అరే, నిలబడస్తలేదు అసలే. సెల్లులో పెడితే జిడ్డు తాకుతుందా? బెల్ట్ పెట్టాలి దీనికి. ఇప్పుడు పెట్టకి ఇక, ఇప్పుడు పెడితే ఆడ ఉంటుంది ఆ మెడకు. ఏ అడిగిపోతున్నావు? ఆగు, అల్లాదు తా. అరే అరే అరే, పాలు తాగకుంటే ఏం తాగుతావు? అన్నం పెట్టిన వేసిన తాగు పల్లా. నాన్నగాడు, చిన్న నాన్నగాడు, తాగురు తాగు రౌడీ. అన్ని కిందనే పోస్తాను. తాగకాలి ఎవరా? పై తాగుతలే. చిన్న నాని రౌడీ తాగు. దీన్ని కొట్టు ఇంకో తాగట్లేదు. జ్వరం ఉంది, గోళీలు లేక 40 కల్లో పోయి. గోళీలు వేస్తారని అది ఎట్టేసుకుంటుందా కుక్క? కర్ర పెట్టిపోయాలి. రేపు తీసుకోవద్దా పాటు ఇక చక్కగా అరపల్లి తీసుకోవాలి. లోపలికి పెట్టిపోయి తాగురా, గుర్తు